ఏమండోయ్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూను? మీరందరూ బాగుండాలని రోజు మా శివయ్యకి దండం పెట్టుకుంటున్నానండి. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఇంతకీ ఏంటంటే అండి, ఈరోజు సండే కదండి, ధూమ్ ధామ్ అని దమ్ బిర్యానీ, అదేనండి చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని రెడీ చేస్తున్నామండి. చూడండి, ఇదిగోండి 1 కిలో చికెన్ తెప్పించామండి. 1 కేజీ బాస్మతి రైస్కి 1 కేజీ చికెన్ అనమాట అండి. చికెన్ మ్యాగ్నేట్ చేయడానికండి. చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, కొద్దిగా సాల్టు, కొంచెం చికెన్ మసాలా పొడి, కొంచెం పెరుగు వేసేసండి బాగా కలిపి పక్కన పెట్టేసామండి. బాస్మతి రైస్ ఏమో కడిగేసి పక్కన పెట్టి నానబెట్టుకున్నానండి. ఈరోజు కొత్తిమీర తీసుకొచ్చారండి. భలే ఉంది చూడండి, నాటు కొత్తిమీర ఎంత బాగుందండి. ఇలాంటి కొత్తిమీర జ్యూస్ చేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిదంటండి. పచ్చడి చేసుకోవడానికే తక్కువ రేటుకి దొరకట్లేదు, అలాంటిది మళ్ళీ జ్యూస్లు అయ్యి ఎక్కడ తాగుతామండి. కానీ ఇంట్లో పెంచుకుంటే భలే ఉంటుందండి. చోటు ఉన్న వాళ్ళు అయితే అండి చక్కగా కొత్తిమీర, పాలకూర అలాంటి ఆకుకూరలు అవి పెంచుకోవచ్చండి. నేను వేద్దామని చూస్తున్నానండి, ట్రై చేస్తానండి, వేస్తాను. ఇప్పుడైతే మనం బిర్యానీ చేసుకుందాం రండి. కడిగి పెట్టిన బాస్మతి రైస్ ఏమో అండి ఎసరు పెట్టి అందులో వేసేసానండి. ఉడికేటప్పుడేమో కొంచెం ఆయిల్ వేసుకోనండి, కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఈ బిర్యానీలు వేసుకుని ఈ మరాఠీ పూలు అవి అంటారు కదండి, అవి కూడా కలిపండి. అన్నం ఉడికేటప్పుడు వేసేసుకోవాలండి. అందులో ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాం అనుకోండి, అన్నం పట్టుకోకుండా విడివిడిగా వస్తుంది అనమాట. మధ్య మధ్యలో అలా కలుపుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుందండి బియ్యం. ఇంతకీ బిర్యానీ చేసుకునేటప్పుడు అండి, దమ్ బిర్యానీకి అన్నం పూర్తిగా ఉడకకూడదండి. ఇంతకీ దమ్ బిర్యానీలో వేయడాకనండి మ్యాగ్నేట్ చేసాం కదండి చికెను, అది 4 ఉల్లిపాయలు కోసండి ఒక విజిల్ వేయించామనుకోండి కొంచెం గ్రేవీలాగా బాగుంటుందనండి. కుక్కర్లో ఒక విజిల్ వేయించానండి. ఈ పక్కన ఉడుకుతుంది చూడండి అన్నం. అలా ఉడికేటప్పుడే అలా మసాలా సరుకులు వేసుకోనండి. దాంట్లో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోనండి, కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి బిర్యానీ రైస్ బాగుంటుంది అనమాట అండి. ఒక 80% ఉడికేకానండి రైసు చిల్లీల బుట్ట ఉంటుంది కదండి, అందులో అన్నీ వేసేసుకోవచ్చు, లేదంటే మనం మామూలుగా అన్నం మార్చుకున్నట్టు మార్చేసుకోవచ్చండి. సాల్ట్ అనమాట అండి వేసాను. ఇంతకీ కూర కింద ఎందుకు చేశానంటే అండి, చికెన్ ఉడికిపోయాకనండి అందులో చికెన్ అంతా విడిగా తీసండి ఆ గ్రేవీ ఉంటుంది కదా, దాన్ని ఎలాగో మనం మళ్ళీ చేరువ కింద విడిగా చేసుకోవాలి కదండి, అలా చేసుకోలేకుండా అలా రెడీ చేసుకోవచ్చు అనమాట. అది కూడా నాకు ఈరోజే తెలిసిందండి. కొత్తగా కనిపెట్టామన్నమాట. చూపిస్తాను ఉండండి దాన్ని ఎలా చేశాను. రైస్ ఉడికిపోయినట్టుందండి, దీన్ని ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి, అందులోకి ఏమో కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, ఇదిగోండి కర్రీ ఇలా అయ్యిందండి. దీంట్లో చికెన్ అంతా తీసి పలావులు వేసేసానండి, చూపిస్తాను మీకు. అదిగోండి పలావ సరుకులు కొంచెం వేసేసుకున్నాక అవి వేగేటప్పుడు వెజిటబుల్స్ కూడా వేసుకొని వేయించేసుకోవాలండి. ఇవి కూడా బాగా వేగాకండి, ఇప్పుడు అన్నం వార్చుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని కొంచెం చల్లారి పెట్టుకోవాలండి. ఎందుకంటే వేడిగా ఉందనుకోండి మళ్ళీ స్మాష్ అయిపోతుంది. పళ్ళెంలో వేసి చల్లారి పెట్టేసానండి రైస్ని. అదిగోండి అలా ఉందన్నమాట. కొంచెం గట్టిగా ఉండాలన్నమాట అండి,
ఎందుకంటే మళ్ళీ దమ్ వేసినప్పుడు ఉడుకుతుంది కదండి. ఇదేలాగా వెజ్ దమ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చండి. అది కూడా ఈసారి చేసినప్పుడు మీకు పెడతానండి వీడియో. ఇక ఇప్పుడైతే ఇవన్నీ బాగా ఏగిపోయాయి కదండి. ఇంక ఇందులో ఇందాక విజిల్ వేయించుకుని కుక్కర్లో పక్కన పెట్టాం కదండి చికెను, అది తీసుకొచ్చి ఇందులో వేసేద్దామండి. అదిగోండి చికెన్ తీసుకొచ్చి అలా వేసేసామండి. గ్రేవీని మాత్రం ఉంచేసాం. చికెన్ కొంచెం అలా మగ్గాక దానిపైన రైస్ మొత్తం లేయర్ కింద వేసేసామండి. మనం రెడీ చేసుకుంటే అండి ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోనండి పైన వేసుకోవచ్చండి. మేము అది చేయలేదండి. ఇదిగోండి ఆఖరిని కొత్తిమీరను కొంచెం ఫుడ్ కలర్ ఉంటే పైన అలా వేసామన్నమాట. పైన కొంచెం నెయ్యి కూడా వేసానండి. అలా వేసాక మూత పెట్టేసుకునండి. ఆవిరి బయటకు పోకుండా పైన ఏదన్నా బరువు పెట్టుకోవాలండి. బరువు అంటే బయటికి వెళ్ళి ఏమన్నా పని ఎత్తుకోవాలనుకుంటున్నారా? అక్కర్లేదండి బాబు. కరెంట్ పోయినప్పుడు వాడుకోవడానికి మనకి శనకాలు కలవ ఉంటుంది కదండి, అలాంటిది బయట పైన పెట్టేస్తే అండి కదలకుండా ఉంటుంది అంతే. ఇదిగోండి ఇందాక చికెన్ గ్రేవీ అన్నాను కదా, దాన్ని కొంచెం సేపు పొయ్యి మీద మరగనిచ్చి ఇలా గిన్నెలోకి తీసానండి. తర్వాత అండి ఒక 20 నిమిషాలు అయ్యేతోటికి బిర్యానీ ఎలా రెడీ అయిపోయిందండి. ఓయ్ చూడండి. అది అంటే అలా గ్రేవీ కింద ఉందనుకో తింటాక బాగుంటుంది కదండి, అందుకని అలా చేసాను. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. మరి తింటానికి కూడా బాగానే ఉందంటండి. మనం తినం కదండి మరి. బిర్యానీ ఎలా ఉందో మరి కామెంట్ చేసి చెప్పండి మరి.